ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుధాకర్ వ్లాగ్స్। ఈ రోజు అయితే మన యాగంటి చరిత్ర గురించి అయితే ఒక సాధువుతో అయితే మాట్లాడినాం ఫ్రెండ్స్। చాలా చెప్పినాడు ఆయన, వీడియో అయితే చాలా బాగుంది। యాగంటి గురించి చాలా రోజుల నుంచి వీడియో అయితే చాలా కష్టపడి చేసినాము, అందుకోసమని ఈ వీడియో పెడుతున్నాం, చూడండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యాగంటి బసవన్న గురించి। ఏదో ఎనిక కాకి అప్పుడు యాగంటి లోపల కాకి కానీ గద్ద కానీ కనపడకూడదని చేపలు పెట్టింది, ఎక్కడ కనిపించడానికి లేదు। ఈ బయలు ఎక్కడ కాకి గద్ద అనేది కనిపించడానికి లేదు, ఎక్కడ ఈ లోకల్ యాగంటి లోకట్లు ఎక్కడ మన కంటి చూపు కనిపించవు సార్, ఈ రెండు మాత్రం కనిపించవు। ఆ శాపం వల్ల రెండు కోనేటి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి స్వామి? మధ్యలేటి నుంచి వస్తాయి సార్, అక్కడ కోనేరు ఉంది కదా, నీళ్ళు పారుతాయి, ఆ వంపతే మధ్యలేటి నుంచి అక్కడి నుంచి వస్తాయి తెలియదు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఇక్కడి నుంచి పోతాయి కానీ అంటే బనగానపల్లి దగ్గర రవలకొండ ఒక ఏడు బ్రహ్మం గారు కాలగ్రామం రాసేవాడు, అక్కడి నుంచి ఇక్కడికి తపస్సు చేసుకొని 12 సంవత్సరాలు తపస్సు చేసుకుని దారి అది ఆయన నడిచి వచ్చే దారి, ఆ దారి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఉంది శ్రీశైలం దారి కొండల్లో, శ్రీశైలం దారి ఇటు పోతే మధ్యలేటికి ఉంది, మధ్యలేటి నరసింహస్వామి కాడికి ఎన్ని దారులు ఉన్నాయి కానీ ఇప్పుడు మూసిపోయినాయి, అక్కడ పోవటానికి మార్గం లేదు। అప్పుడు ఆ దేవతలు అయిన వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు, నడిచిపోయేవాళ్ళు। ఈ దారిలో ఇది బనగానపల్లి రవలకొండకు ఇట్లా ఇక్కడ నుంచి రవలకొండకి తప్ప ఇంకెక్కడికి ఇట్లేదు, మళ్ళీ ఇటు పోతే శ్రీశైలం ఉంది, దాంట్లోనే సైడ్కి పోయిన తర్వాత ఉందంట, కానీ ఇటు పోతే మధ్యలేటి నరసింహస్వామికి। ఎవరైనా ఇంతవరకు అంటే కొంతమంది ప్రయత్నించారు కానీ ఒక 6 కిలోమీటర్ల పోయి ఊపిలాగా చచ్చిపోతా ఉన్న వ్యక్తులు వచ్చారంట, అంటే ఇప్పుడు అసలు పోవటానికే లేదు, మూసిపోయింది మొత్తం, ఇప్పుడైతే పోవడానికి లేదు అసలు ఏం లేదు। అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోవాలని ప్రయత్నం చేశారంట, అప్పుడు వాళ్ళ కాక మళ్ళీ రిటర్న్ వచ్చారంట, వాళ్ళు దేవతలు తిరుపతికి కూడా ఉందన్నారు ఉంది స్వామి అంటే, కానీ ఎటు ఉన్నాయి ఎక్కడికైనా ఉండవు కొండల్లోనే, కానీ ఇప్పుడు ఎక్కడి దేనికి పోయేది లేదు, ఆ దేవతలకు పోవటానికి లేదు, ఆ దేవతలు మళ్ళీ ఎక్కడ జన్మించితే నంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 12 సంవత్సరాలు 2 ఇంచులు పెరుగుతుంది, 2 అంగళాలు 2 అంగళాలు పెరుగుతాయి, 12 సంవత్సరాలకి 6 సంవత్సరాలు। అప్పుడు చిన్న గదిలో ఉండేది, అప్పుడు ఇప్పుడు పెద్దది అయిపోయింది। ప్రస్తుతం చూడటానికి ఎక్కడి నుంచి చూడటానికి అక్కడి నుంచి ఇది చేసిన కూడా దాని గురించే వస్తారు, విజిట్ చేస్తారన్నమాట। అదొకటి ఉమామహేశ్వరుడు పైన ఆయన తపస్సు చేసుకున్నాడు, ఆయన చేస్తే అయోధ్యము దేవుడికి పెడుతున్నారు, ఇది పూజారి, ఆ యాకులో ఒక